ఈ నేర చరిత్రలపై జీవితకాల నిషేధం పార్లమెంట్ పరిధిలోని అంశం న్యాయ సమీక్ష పరిధిలో ఉండదు అంటోంది కేంద్రం సార్. అంటే 6 years బ్యాన్ ఉంది. సో లైఫ్ టైం బ్యాన్ ఉండాలి అనేది కొంతమంది వాదన. సో ఇది పార్లమెంట్ పరిధిలో ఉంటుంది, న్యాయ సమీక్ష పరిధిలోకి రాదు అనేది కేంద్రం వాదన సార్. ఏమంటారు? అంటే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ డిసిషనా జ్యుడిషియల్ డిసిషన్? ఇప్పుడు రాజ్యాంగ ఉల్లంఘన ఉంటే తప్ప కోర్టులు ప్రతి దాంట్లో జోక్యం చేసుకోకూడదు. ఈ మధ్య లోక్పాల్ హైకోర్టు జడ్జిని విచారిస్తా అంటేనే సుప్రీంకోర్టు విరుచుకుపడ్డది, మీరెవరు విచారించడానికి అని. అంటే ఎగ్జిక్యూటివ్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ జ్యుడిషియరీని అంగీకరించమంటూ ఎగ్జిక్యూటివ్ ఇన్వెస్టిగేషన్ అంగీకరించమంటూ రియాక్ట్ అయింది. పూర్తిగా ఎగ్జిక్యూటివ్ కూడా కాదు, ఇంకా లోక్పాల్ ఒక రకంగా. సో మరి అసలు ఎన్నేళ్ళు ఒక కన్విక్ట్ అయిన పొలిటీషియన్ ఎన్నేళ్ళు అనర్హుడుగా ఉండాలి అనే దాన్ని పార్లమెంట్ చట్టమే నిర్ణయించాలి, కోర్టులు ఎలా నిర్ణయిస్తాయి? అయినా లైఫ్ టైం బ్యాన్. ఇప్పుడు ఉద్యోగి తప్పు చేశాడు, నేరం చేశాడు అనుకోండి, ఉద్యోగిని కూడా ఒక పీరియడ్ వరకు సస్పెండ్ చేస్తాడు. మర్డర్ కేసు ఉన్న వాళ్ళను కూడా 14 ఏళ్ళ తర్వాత రిఫార్మ్ అయినాక వాళ్ళు నార్మల్ లైఫ్లోకి వచ్చి వాళ్ళ పనులు చేసుకుంటారు. అన్లెస్ ఈయన లైఫ్ టైం నిజంగా లైఫ్ టైం వేస్తే తప్ప. మరి అనేక కేసులకు 5 ఏళ్ళు 10 ఏళ్ళు అన్నిటికీ లైఫ్ టైం ఎందుకు లేదు? ప్రతి కేసుకు లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ ఎందుకు లేదు? భారత న్యాయ సంహిత, భారత మీకు ఇతర చట్టాల్లో మీకు ఎందుకని మరి ప్రతి నేరానికి లైఫ్ టైం లేదు కదా? 2 ఏళ్ళు, 7 ఏడాది, 3 ఏళ్ళు, 5 ఏళ్ళు, 7 ఏళ్ళు, 10 ఏళ్ళు, 12 ఏళ్ళు, 15 ఏళ్ళు, జీవిత ఖైదు, ఉరి శిక్ష, ఇలా లెవెల్స్ ఆఫ్ పనిష్మెంట్ ఉంటుంది. అన్నిటికీ జీవితకాలం శిక్షలు ఉండవు. మరి అలాంటప్పుడు రాజకీయ నాయకులకే జీవితకాల శిక్ష అంటే ఎట్లా? ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, పాలిటిక్స్ ఎలా ఉంటాయంటే నువ్వు ఏ తప్పు చేసినా చేయకపోయినా కూడా కేసులు ఉంటాయి. రాజకీయ నాయకులపైన కేసులు ఉండవా? మీకు చాలా ప్రామినెంట్ లీడర్స్ పైన కూడా కేసులు ఉంటాయి. సో ఎలాంటి కేసులు? ఈవెన్ మర్డర్ కేసులు కూడా ఉంటాయి. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నీకు మన క్రిమినల్ జస్టిస్ సిస్టంలో కేసులు పెట్టడము కష్టం కాదు, ఈవెన్ శిక్ష పడడం కూడా కష్టమేం కాదు. మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అంత ఫుల్ ప్రూఫ్ ఉందా? సో మన దగ్గర నేరస్తులు తప్పించుకోవడం లేదా? నేరం చేయని వాళ్ళు శిక్షలు పడడం లేదా? అందువల్ల మన దేశంలో ఉన్న క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ స్వభావ రీత్యా కూడా యూ కెనాట్ సే ఒక మనిషి కావాలని కూడా అధికారంలో ఉన్నవారు కన్విక్ట్ చేయించేటువంటి అవకాశం కూడా ఉంది. ఎవరు అధికారం ఉంటే వాళ్ళు కేసులు పెడతలేరా? మనం చూస్తలేమా? ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఒక ప్రమాదం ఏంటంటే, నువ్వు జీవితకాలం నిషేధం విధిస్తే ప్రధానంగా తమకు ఛాలెంజ్గా ఉన్నారు, తమకు ఒక ప్రమాదంగా ఉన్నారన్న ప్రతిపక్ష నేతలందరినీ అధికారంలో ఉన్నవాడు శాశ్వతంగా ఎన్నికలకు దూరం చేయొచ్చు. పాకిస్తాన్లో మన ఇమ్రాన్ ఖాన్ విషయంలో చేస్తున్న చూడడం లేదా? చాలా దేశాల్లో కూడా, మియన్మార్లో ఆంగ్ సాంగ్ సూకీని చూడలేదా మన పరిస్థితి? అందువల్ల మన దేశంలో కూడా ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు కదా. డెమోక్రసీలో ప్రజలు నిర్ణయమే ఫైనల్. నేను ఒక 6 ఏళ్ళు శిక్ష విధిస్తాను. 6 ఏళ్ళు ఎందుకు? 2 టర్మ్స్ అవుతాయని ఉద్దేశం. 6 ఏళ్ళలో ఒక లక్ష్యం అది. ఎందుకంటే ఒక పదవీ కాలం 5 ఏళ్ళు ఉంటుంది కనుక మీరు ఒక ఎన్నికలకు ముందు కనుక శిక్ష పడితే ఈ ఎన్నిక కాంటెస్ట్ చేయలేడు, నెక్స్ట్ ఎన్నికలు కూడా కాంటెస్ట్ చేయలేడు. సో అందువల్ల 6 years ఈజ్ ఎ వెరీ లాంగ్ పీరియడ్. సో ఆ 6 years తర్వాత కూడా మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయకూడదు అంటే డిస్ప్రపోర్షనేట్ పనిష్మెంట్ ఎప్పుడు ఉండకూడదు. సో మీకు పనిష్మెంట్ కూడా టెస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్కు లోబడి ఉండాలి. మీకు డిస్ప్రపోర్షనేట్ టు ద క్రైమ్ కమిటెడ్ పనిష్మెంట్లో ఎన్నేళ్ళు? ఒక నేరానికి 2 ఏళ్ళు, ఒక నేరానికి 5 ఏళ్ళు, ఒక నేరానికి 10 ఏళ్ళు, ఒక నేరానికి మరణశిక్ష ఎందుకు ఉంటుంది? దానికి బేసిస్ ఏంటి అంటే పనిష్మెంట్ షుడ్ బి ప్రపోర్షనేట్ టు ద క్రైమ్ కమిటెడ్. దానికన్నా తక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉండకూడదు. అందువల్లనే రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లో ఉరిశిక్ష విధించాలని ధనంజయ్ చటర్జీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పది. అందువల్ల ది పనిష్మెంట్ షుడ్ బి ప్రపోర్షనేట్ టు ద నేచర్ ఆఫ్ ది క్రైమ్. సో అందువల్ల అలా లేకుండా నేను డిస్ప్రపోర్షనేట్గా కన్విక్ట్ అయిపోతే లైఫ్ టైం బ్యాన్ విధిస్తా రాజకీయ నాయకులు అంటే అది రాజకీయ ప్రత్యర్థుల్ని ఎన్నికల నుంచి దూరం చేసి నిరంకుశ ప్రభుత్వాలు తాము మాత్రమే అధికారం ఉండడానికి ఎత్తుగడగా వాడుకునే ప్రమాదం ఉంటుంది. అందువల్ల చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలి. అల్టిమేట్గా ప్రజలే కదా నిర్ణయించేది.
నేరస్తుల్ని ప్రజలు ఎన్నుకోకపోతే నేరస్తులు ఎన్నికైతారా? అందువల్ల డెమోక్రసీలో ప్రతిదానికి మనం చట్టసభలు కాకుండా కోర్టులు నిర్ణయించాలి అంటే కోర్టులో ఉన్న వాళ్ళు ఎవరు? వాళ్ళు ఏమైనా అతీత శక్తులు కాదు కదా, భగవంతుని అంశతో పుట్టలేదు కదా, వాళ్ళు నీలాంటి నాలాంటి రాగద్వేషాలు కలిగినటువంటి మానవ మాత్రులే కదా. అందువల్ల మనము కనీసం రాజకీయ నాయకుల కన్నా దే ఆర్ ఎలక్టెడ్, ప్రజల పరీక్షకు నిలబడాలి. జడ్జీలకైతే ప్రజల పరీక్ష కూడా ఉండదు కదా. అందువల్ల ఒక అన్ఎలక్టెడ్ అథారిటీ చేతిలో ఎలక్టెడ్ మెంబర్స్ యొక్క భవిష్యత్తు మొత్తాన్ని పెట్టడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. అది అందువల్ల డెఫినెట్గా అది చట్టసభల పరిధిలో ఉంటుంది తప్ప న్యాయ సమీక్ష పరిధిలో ఉండదు. మనకు రాజకీయాలపైన కోపం వేసి అసహ్యం వేసి రాజకీయ నాయకులను చూసి మనం ఈ రకమైన కామెంట్లు చేస్తూ ఉంటాం, అన్యాయం ఇది, ఈ నేరస్తులు ఏంటి ఉండేది అనేది. అందువల్ల కానీ మన రియాక్షన్ డిస్ప్రపోర్షనేట్ పనిష్మెంట్ దారి తీయకూడదు కదా. లా ఈజ్ నాట్ ఎమోషనల్, లా ఈజ్ నాన్ ఎమోషనల్. భావోద్వేగాలతో చట్టాన్ని విశ్లేషించకూడదు, చట్టాన్ని రియలిస్టిక్గా ఆచరణాత్మకంగా విశ్లేషించాలి.